బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారనే అంశాలపై ఆసక్తి నెలకొంది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీపై మాట్లాడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మూసీ ప్రక్షాళన బాధితులకు ప్యాకేజీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే ప్రతిపక్షాల విమర్శలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం ఉంది. రైట్, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతారనే అంశాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మొదలై ఈ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీపై మాట్లాడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మూసీ ప్రక్షాళన ఒకటి జరుగుతుంది. ఈ అంశాలు మాట్లాడతారా, ప్యాకేజీలపై కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు, చెప్పండి. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అనేక ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ఇటు గురుకులాలకు సంబంధించినటువంటి తాళాలు వేయడము, లేకపోతే మైనార్టీ గురుకుల పాఠశాలలు కానీ, లేకపోతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ కానీ, అద్దె భవనాల్లో కొనసాగుతున్నటువంటి వీటన్నిటికి సంబంధించినటువంటి తాళాలు వేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు గత 3 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉందో అప్పటి నుండి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చేంత వరకు కూడా ఈ పెండింగ్ అద్దె భవనాలకు సంబంధించినటువంటి చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించలేదని చెప్పి దీనిపైన ఆందోళనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అనేది. మరొక వైపుగా ఇటు మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళనలో ఇటు డిపిఆర్ ఇప్పటికే ఇంకా ప్రకటించలేదు. అయినా కానీ దీనికి సంబంధించి 1,50,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఏవో అయిపోతాయని చెప్పి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంశం పైన కూడా ముఖ్యమంత్రి స్పందించేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ 1,50,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి 1,00,000 కోట్ల వరకు ఇచ్చేందుకు ఒక ప్లాన్ చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు దీనిపైన కూడా ముఖ్యమంత్రి స్పందించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఇటు గురుకులాలకు సంబంధించినటువంటి అంశం, మరొకవైపు ఇటు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పుడు డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు కూడా ఇటు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడంతో గత 3 రోజులుగా ఇటు మూసేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కొద్దిసేపటి క్రితం ఇటు విదేశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర తోటి, అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి హామీ మేరకు వాళ్ళు రేపటి నుండి కళాశాలలు కూడా తీస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకవైపు పీజీ, డిగ్రీ, ఇంటర్ దీనికి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మొన్ననే బీసీకి సంబంధించినటువంటి 1,500 కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఇటు గురుకులాలకు సంబంధించినటువంటి అద్దె భవనాలకు సంబంధించినటువంటి బకాయిలు కానీ, మరొకవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశము, దాంతోపాటుగా గ్రూప్ 1 సంబంధించినటువంటి విద్యార్థులను రెచ్చగొడుతున్నటువంటి ప్రక్రియ, వీటన్నిటిని బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి తప్పుదో పట్టించేటువంటి ఈ అంశాలపైన ముఖ్యమంత్రి మీడియాతోని మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్, కులగణన అంశమైన ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కులగణన చేపట్టబోతుంది. ఇటువైపు 60 రోజుల డెడ్ లైన్ కూడా పెట్టినటువంటి పరిస్థితి, తర్వాత స్థానికంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా?
ఇప్పటికే ఇటు కులగణనకు సంబంధించినటువంటి అంశంలో 60 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి దీనిపైన విధి విధానాలను రూపొందించడం జరిగింది. ఇప్పటికే సబ్ కమిటీ కూడా ఒక నివేదికను కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో 60 రోజుల్లో ఈ కులగణనకు సంబంధించినటువంటి ఏ విధంగా పూర్తి చేయాలని దానిపైన ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు కులగణన మరొకవైపు ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి వర్గీకరణ అమలుకు సంబంధించినటువంటి ఈ రెండింటిని కూడా 60 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి భావించిన నేపథ్యంలో వీటిపైన కూడా ఈ యొక్క సమావేశంలో ఇటు ప్రస్తావన ఉండేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.